నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ ఫలక్నమా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో సూడాన్ దేశస్థుడైన మహమ్మద్ యాకూబ్ అలియాస్ మహమ్మద్ అలీ అనే డ్రగ్ పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. ఈరోజు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు ఫలక్నుమా పోలీస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక సుడాన్ నేషనల్ డ్రగ్ పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మహమ్మద్ యాకూబ్ మహమ్మద్ అలీ. ఇతనికి 31 సంవత్సరాలు అండ్ ఇతను డ్రగ్ సప్లయర్లా చేస్తాడు. ఇతని దగ్గర నుంచి టోటల్గా 12 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 300/22. దీంట్లో ఒక పర్సన్ మొహమ్మద్ ఒబేద్ సాలే అల్ హతేరి అనే వ్యక్తి దగ్గర 5 గ్రామ్స్ MDMA దొరికింది. సో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము యాకూబ్ మహమ్మద్ అలీ ఇతనికి సప్లై చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఇతన్ని మనము FIRలో చూపించడం జరిగింది. దాని తర్వాత అతని కన్ఫెషన్ మీద ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర 12 గ్రాముల MDMA దొరికింది. అయితే ఈ పర్సన్ యాకూబ్ మహమ్మద్ అలీ ఇతను సుడాన్ నేషనల్. ఇతను 10 సంవత్సరాల క్రితం ఇండియా రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ వీసా మీద ఉన్న తర్వాత ఇక్కడ 2 డ్రగ్స్ సంబంధించిన కేసులలో ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఒకటి కుషాయిగూడ, ఒకటి రాజేంద్ర నగర్. కుషాయిగూడలో ఇతని ఇంట్లో గాంజా మొక్కలు పెంచుతున్న కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ రాజేంద్ర నగర్లో కూడా ఒక కేసు. ఎప్పుడైతే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇతను భయంతో హైదరాబాద్ సన్ సిటీలో ఉంటుండే, అక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో అక్కడ ఉంటున్నారు. అక్కడ కూడా వాళ్ళ డ్రగ్ సప్లయర్స్ తోటి వాళ్ళ కలిసి అక్కడి నుంచి హైదరాబాద్కి తరచుగా వస్తూ హైదరాబాద్లో ఉంటే పట్టుకుంటున్నారు కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ తరచుగా వస్తూ ఇక్కడ కన్జ్యూమర్స్కి ఇతను డ్రగ్ సప్లై చేస్తున్నాడు. సో ముందు కేసులో అంటే ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి అతని దగ్గర 5 గ్రామ్స్ అండ్ యాకూబ్ దగ్గర 12 గ్రామ్, మొత్తం కలిపి 17 గ్రామ్స్ దీంట్లో సీజ్ అవ్వడం జరిగింది. సో ఎంటైర్ మెటీరియల్ తోటి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు.